ఆవులంటే కొంత నష్టం అంటున్నారు కదా ఇప్పుడు. అంటే వాళ్ళు జీతాలు పెడతారు కాబట్టి నష్టం వస్తుంది. పాలిచెట్టి మాత్రం ఇక్కడ ఉన్నాయి, మిగతా అక్కడ ఉన్నాయి. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. నా వెనకాల కనిపిస్తున్న ఈ రైతు పేరు వచ్చేసి భాస్కర్ గారు. భాస్కర్ గారు గత 10 సంవత్సరాలుగా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆవులు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. మీరు ఏ ఆవులను చూసినా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. మెయింటెనెన్స్ కూడా బాగుంది. మీరు షెడ్ కూడా చూసుకోవచ్చు. వీళ్ళు మిల్కింగ్ మిషన్ వాడుతున్నారు, అట్ ది సేమ్ టైం చాప్ కట్టర్ కూడా వాడుతున్నారు. కింద మ్యాట్లు కూడా ఉన్నాయి. అయితే చాలామంది ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా అంటే మనకు అవసరం లేనివి తీసుకోవడం, అవసరం ఉన్నవి తీసుకోకపోవడం, ఆ విధంగా జరగడం వల్ల కొంత ఇబ్బంది పడి ఆర్థికంగా నిలదొక్కుకోలేక వెంబడే క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఈ రైతు వచ్చేసి ఏవి అవసరమో అవే తీసుకున్నానని మనకు చెప్పడం జరిగింది. డైరీ ఫామ్లో 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, వీరు సక్సెస్ కావడానికి ఎంత టైం పట్టింది, ఖచ్చితంగా డైరీ ఫామ్లో ఉండవలసిన ఏమిటంటే ఈ రైతు ఏం చెప్తాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భాస్కర్ గారు, మీరు గత 10 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ స్టార్ట్ చేసినామని చెప్పారు కదా. అసలు మీరు డైరీ ఫామ్లోకి వచ్చే ముందు అసలు డైరీ ఫామ్కు ఏమేమి అవసరమో మీరు తెలుసుకున్నారా? ఏం తెలుసుకోవాలి, మనమే చిన్న చిన్న తెచ్చుకున్నాం. ఎట్లా తెలుసుకున్నారు మీరు? అంటే అవతల కొంతమంది చేసుకుంటే పోతుంది, తెలుసుకుంటే అంటే అనుభవం లేకుండానే మీరు ఫామ్లోకి వచ్చిండ్రు. అవును. వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఆవుల సెలెక్షన్ అయినా, ఇప్పుడు డైరీ ఫామ్లో మనకు ఉండవలసిన కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు మిల్కింగ్ మిషన్ కావచ్చు, చాప్ కట్టర్ కావచ్చు, ఈ మ్యాట్స్ కావచ్చు, ఇవన్నీ మనకు అవసరం ఉన్నవి ఉంటాయి. అయితే మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసే ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకోలేము కదా. మరి మీరు మొదట్లో వచ్చినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వచ్చారు, మీరు ఇవి తీసుకోవడానికి ఎంత టైం పట్టింది అంటున్నా? ఒక 3-4 ఏళ్ళు పట్టింది. 3-4 ఏళ్ళు పట్టింది. అయితే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా, ఏ విధంగా చేసారు? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బర్రెలు ఉండే, బర్రెలు ఇక్కడ ఇబ్బంది ఉండి తీసేసి మళ్ళీ ఆవులు పెట్టేసాం. ఆవులు అంటే ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు నడిపారు బర్రెలతో మీరు? బర్రెతో నేను ఒక 5 ఏళ్ళు నడిపినప్పుడు. 5 ఏళ్ళు నడిపారు. 5 ఏళ్ళ తర్వాత ఆవులు తీసుకొచ్చారు. బర్రెలకు ముందు ఎట్లా ఉండే, ఆవులు తెచ్చిన తర్వాత ఎట్లుంది ఇప్పుడు? బర్రెలు అంటే కొద్దిగా మంచిగా ఉండే కానీ కొద్దిగా ఇబ్బంది అనిపించారు లాస్ట్. ఎందుకు, మీకు పాల విషయంలోనా లేదా మెయింటైన్ విషయంలోనా? పాలంటే అప్పుడు గవర్నమెంట్ సెంటర్లు ఉండే 3 గంటల రాత్రి 4 గంటల రాత్రి పోసి వచ్చేది కానాపూర్లో పోయి. ఓకే. ఇంకా అట్లా తీసేసిన వల్ల ఆవులు ఎక్కువ చేస్తారు, ఊళ్ళోనే గర్భం పెట్టుకొని ఈ పని. అది చాలా మంది గేదెలతోనే బెటర్ అంటారు కదా, ఆవులు కొంత అంటే ఒకరి ఇష్టం ఒకరు లేకుండా కదా. మీకైతే ఆవులు బాగున్నాయి. మనకు ఆవులు అయితే బాగుంది. ఇప్పుడు ఆవులకైనా గేదెలకైనా మనకు కొన్ని డైరీ ఫామ్లో అవసరమయ్యే ఎక్విప్మెంట్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్గా మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఉంటే బాగుంటుంది అని మీకు అనిపించింది ఏది? మిషన్ తెచ్చినాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఫస్ట్ ఒకటి చిన్న మిషన్ తెచ్చుకున్నాం, సబ్సిడీలు వస్తాయి. సబ్సిడీలో తీసుకున్నాం. సబ్సిడీ వచ్చిండే మాకు. ఇప్పటికి అదే ఉందా మీ దగ్గర? లేదు, అమ్మేసిందని. ఇప్పుడే తీసుకున్నారు? కొత్త తీసుకున్నాం అమ్మగల్లో, AC45 తీసుకున్నాం. అంటే మీరు ఇది డైరెక్ట్ తీసుకున్నారా, మీరు ఏమన్నా ఏరియాలు తిరిగిరా? ఎందుకంటే చాలా ఉన్నాయి కదా మనకు. అక్కడిక్కడ తిరిగి వచ్చే తీసుకున్నాం. ఎన్ని ఏరియాలు తిరిగి ఉంటారు మీరు అట్లా? ఒక 4-5 ఊర్లు తిరిగి. మరి ఇక్కడ ఇప్పుడు మీరు తీసుకున్నది ఎక్కడ మరి? మనగల్లో. మరి ఇక్కడ ఎందుకు తీసుకున్నారు? ప్రత్యేకత ఏమిటి? వాళ్ళు వేగంగా ఈయన తయారు చేసి మనకు దగ్గర ఉండి చూపిస్తే ఈయన తయారు చేసినట్టు మీ కళ్ళ ముందర తయారు చేస్తారా? అంటే చేస్తాం, చూసాం కళ్ళ ముందర చేసారు కదా. నిజంగానే చేస్తారు అక్కడ? నిజంగానే చేస్తారు. అక్కడ చేసే దగ్గరనే చూసి మీరు తీసుకున్నారు. మీకు టోటల్గా ఇప్పుడు గేదెలు తీసేసినాక ఇప్పుడు ఉన్న ఆవులేనా ఇంకెక్కువ ఉండే ఆవులు? ఇంకెక్కువ ఉండే అప్పుడు 18-20 జీతాలు ఉంటాయి అప్పుడు. ఇప్పుడు మీరు ఓన్గా చేసుకుంటారు. ఇప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయి ఆవులు? టోటల్ 10-20 ఉంటాయి. 20 ఆవులు. 20 ఆవులకు మీకు ఇప్పుడు మనకు VC45 మోడల్ అనే ఈ చాప్ కట్టర్ మీకు సరిపోతుందా? 20 ఆవులకు మీకు మేత కొట్టడానికి ఎంత టైం పడుతుంది మీకు? 20 నిమిషాల్లో పడుతుంది. 20 నిమిషాల్లో పడుతుంది. అంటే మీరు ఇంత ముందుతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. ముందుకి లేట్ అయింది, చిన్న మిషన్ కదా అది, లేట్ అయింది. ఇది బెటర్గా ఉంది. ఒక ఇంచులో ఒక 2-3 భాగాలు వస్తుంది. 2-3 భాగాలు. అంటే ఇప్పుడు దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే మీరు ఇంతకుముందు చాప్ కట్టర్ ఉపయోగించిండ్రు, ఇప్పుడు కొత్తగా తీసుకున్నారు. ఇంతకుముందు కొద్దిగా అది కట్ ఎక్కువ వచ్చేది. అది కట్ ఎక్కువ వచ్చేది. ఇది చాలా చిన్న, మంచి, చాలా చిన్న కట్ అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్యలో తేడా చూసుకుంటే ఇది బెటర్ అనిపిస్తుంది. అయితే ఈ చాప్ కట్టర్ల విషయంలో కూడా మనకు మెయింటెనెన్స్ ఉంటుంది. తర్వాత ఎంత HP మోటరు, ఎన్ని ఆవులకు మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ అడిగే ఇస్తారు కదా. మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? చాప్ కట్టర్ మెయింటెనెన్స్ అని ఏమన్నా ఆయిల్ కానీ తర్వాత రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకోవాలన్నా ఒకసారి అయితే ఏముండదు, ఒక 3 నెలలకు ఒకసారి, వారానికి ఒకసారి. బ్లేడ్ల విషయంలో? బ్లేడ్లు అయితే ఇంకేమి బాగానే ఉన్నాయి, ఇంకెప్పటికైతే మార్చలేదు, తెచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి అవే బ్లేడ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చాప్ కట్టర్స్ అంటేనే మనకు దనా 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 అని శబ్దం వస్తుంటది కదా, ఇది ఆ విధంగా వస్తుందా? ఒకసారి స్టార్ట్ చేసి చూపియండి అది. ఇంకోటి, మీరు ఈ డైరీ ఫామ్ లో చాప్ కట్టర్ తో పాటు ఇంకేమన్నా అవసరమా మనకు? ఇంకా చాప్ కట్టర్ తోని పాల మిషన్ తెచ్చుకున్నాను నేను. పాల మిషన్ కూడా మంచిగా ఉంది. పాల మిషన్ కూడా బాగానే ఉంది. బ్రష్ కట్టర్ లాంటిది ఏమన్నా ఉందా మీ దగ్గర?
ఏం లేదు. మీరు ఓన్గా చేసుకుంటారు. ఇప్పుడు చాప్ కటింగ్ చేసేటప్పుడు మీరు కానీ మీ మేడం కానీ ఇంకా మీ అమ్మ నాన్న కానీ ఎవరైనా పట్టొచ్చా? మా అమ్మ నాన్న మా మేము ఇద్దరే పడతాం. మీరే పట్టుకుంటారు. మా పిల్లలు పడతారు. ఈవినింగ్ ఒకటేసారి పట్టేస్తాం. ఒకటేసారి 2 టైమ్స్ సరిపోయేటంత పట్టేస్తారా? 2 టైమ్స్. ఎందుకంటే మేము టాటర్కి వెళ్తాం కదా, ఒకటేసారి పట్టేసి బయటికి వెళ్తాం. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ చాప్ కట్టర్ వచ్చేసి ఒకసారి చూపించండి, అది ఎక్కడ ఉందో. ఈ చాప్ కట్టరే కదా మీరు అన్నది? ఇది చూస్తే కొంచెం ఓల్డ్ అయినట్లుంది. తీసుకొని ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం అవుతుంది. సరే, ఒక్కసారి మీరు ఇది సంవత్సరం నుంచి ఈ చాప్ కట్టర్ మీరు వాడుతున్నారు కాబట్టి ఈ చాప్ కట్టర్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా సర్వీస్ ఉంది, మరి వీళ్ళు మీకు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా మీకు రిప్లై ఇస్తారు అనే విషయాలు ఒకసారి క్లియర్గా చెప్పండి మీరు. చాప్ కట్టర్ అయితే మంచిగా ఉంది ఇప్పటికైతే. సంవత్సరం నుంచి అయితే ఎంత మొదటికైనా వాడుతున్నా సన్నగా వచ్చేస్తుంది. ఇంకోటి మనకు పైకి వస్తుంది, కావాలనుకుంటే ఇక్కడ కిందికి వస్తుంటది. అంటే ఇక్కడ ఇది క్లోజ్ చేసుకొని ఇక్కడ చేస్తే ఓపెన్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ రివర్స్ గేర్ అనేది గేర్ ఎక్కువ జామ్ అయితే నొక్కితే గడ్డి జామ్ అయినప్పుడు ఇది తీసుకోవడానికి వస్తుంది. అంటే ఇది మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నదా లేదా మీరు స్టాండర్డ్ అక్కడ ఉన్నది సెలెక్ట్ చేసుకుని ఉన్నది ఇక్కడ అక్కడ ఉన్నట్టుగా మనం ఇట్లా కావాలని అడిగితే చేసిస్తారు? ఒకవేళ అక్కడ మనం ఇట్లా కావాలని అడిగితే ఇప్పుడు చేసిస్తారా? ఇట్లా అందుబాటులో. అయితే ఈ చాప్ కట్టర్ విషయంలో మీకు ఈ రోలర్స్ విషయంలో కానీ ఈ ఫిట్టింగ్ విషయంలో కానీ మొత్తం ఇక్కడికి వచ్చి వాళ్ళే సెటప్ చేసి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఏం ప్రాబ్లం ఉన్నా సరి చేసిపోతారు. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేకుండా మంచిగానే ఉంది. ఈ గడ్డి పెట్టేది కూడా మనకు లేత గడ్డి పెట్టాలన్నా లేదా ముదురు గడ్డి అయినా? ఏ గడ్డి అయినా వస్తుంది. అయితే ముద్ర పెట్టేస్తాను, లేకపోతే 2 పెట్టేస్తాను. ముదురు గడ్డి పెట్టినా మంచిగా వస్తుంది. బ్లేడ్స్ ఏం మారలే, ఇంకా మార్వలే. 1 సంవత్సరం నుంచి ఏ బ్లేడ్ మార్వలే, మంచిగా ఉన్నాయి ఇప్పటికైతే. అయితే ఇది ఫైనల్ గా ఎన్ని ఆవులకు వస్తుందని మీకు చెప్పారు? వాళ్ళు 50 ఆవుల వరకు వస్తుందని చెప్పి. 50 ఆవుల వరకు వస్తాయన్నారు. ఇప్పుడు మీ దగ్గర 20 ఆవులు ఉన్నాయి. ఓకే, ఒక్కసారి మీరు ఇది గడ్డి పెట్టి కొట్టి చూపించండి. ఈ గడ్డి చూడండి ఎంత ముదురుకుంది. పెట్టేస్తాం, ఒకసారి చూడండి. చాప్ కట్టర్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఈ ఆవులతో ఎన్ని లీటర్లు పాలు తీస్తున్నారు? ఇప్పుడు 70 అయితే. ఇప్పుడు 75. ఎక్కడ పోస్తారు? ఊళ్ళో పోస్తారు. అయితే మీకు మేత ఇంపార్టెంట్ అయినప్పుడు మనకు దాన కూడా అంతే ఇంపార్టెంట్ కదా. మరి మీరు ఏ దానా ఇస్తున్నారు? డైమిసి మకపిండి వాడతారు. ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఈ దానా? ఆమన్గల్కి వెళ్ళి తీసుకొస్తారు. అయితే దానలో కూడా మరి వాళ్ళ సర్వీస్ ఏ విధంగా ఇస్తారు? అక్కడికి వెళ్ళి తీసుకొస్తారా వాళ్ళే? ఫోన్ చేసి అన్నది ఇచ్చేస్తాడు. ఫోన్ చేస్తే ఇక్కడికి తెచ్చేస్తాడు. దాన విషయంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మీరు ఇందాక 75 లీటర్లు పూటకు పోస్తున్నామన్నారు కదా, ఇప్పుడు అది ఎక్కడ ఆమన్గల్లో పోస్తున్నారా? లేదు, ఊళ్ళో వస్తారు. ఎంత వస్తుంది పర్ లీటర్ మీకు? లీటర్కి ఎంత? 36 పడుతుంది. 36 పడుతుంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డైరీ ఫామ్లో ఆవులు అంటే కొంత నష్టం అంటున్నారు కదా. ఇప్పుడు అంటే వాళ్ళు జీతగాలు పెడతారు కాబట్టి నష్టం వస్తుంది. జీతగాలను పెడతారు కాబట్టి నష్టం వస్తుంది. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఓన్గా చేసుకుంటే ఇబ్బంది ఉండదు. చేసుకుంటే అది ఏందనేది మనం చూసుకుంటాం కాబట్టి మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు 20 ఆవులు అన్నారు, ఇక్కడ చూస్తే కొంచెం తక్కువ ఉన్నాయి కదా ఆవులు? 10 ఉన్నాయి. మిగతా ఎక్కడ ఉన్నాయి? మిగతా అక్కడ కట్టేసిన పాలిస్తలేవు. ఇక్కడ పాలిచ్చేటి మాత్రం ఇక్కడ ఉన్నాయి, మిగతా అక్కడ ఉన్నాయి. ఇప్పటికైతే ఏం నష్టం అయితే ఏం అనిపించలేదు. అంటే ఒకటేసారి తెస్తే మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. మనం చాలా తెలియదు కదా, కాబట్టి ఒక దాన్ని తెచ్చినాం అవి ఇంకా అట్లే ఆ పిల్లలు పొలాలన్నీ కట్టి పెద్దగా అయినాయి. అంటే మీరు కొన్నవి ఉన్నాయా ఇంట్లో, మీరు పెంచుకున్నవి ఉన్నాయా? పెంచుకున్నవి ఎక్కువ ఉన్నాయి. పెంచుకున్నవి ఈ విధంగా మెయింటైన్ చేస్తారా మీరు? ఇది ఒకటే ఇది తప్పేది. అట్లా ఇది బయట నుంచి తీసుకొచ్చారా? లేదు, ఈడ పుట్టింది. మరి దీన్ని ఈ విధంగా అంటే దీనికి తల్లి దీని తల్లి ఇది. దీనికి మేతా దానా ఏ విధంగా ఇస్తున్నారు మీరు? ఎందుకంటే ఈ విధంగా నీట్గా ఉండాలంటే మరి దానికి బాడీకి తగినట్లు మేతా దానా ఇవ్వాలి కదా. పొద్దుగాల 2 గంటలకు ఇస్తా పాలు వెండి. బయటకు వదిలేస్తారా? అన్నిటిని వదిలేసినా 20 ఆవులు వదిలేస్తా. 10 గంటలకు షెడ్లోకి వచ్చేస్తాయి. ఓకే, కరెక్ట్ 10 గంటలకు వస్తాయి. వచ్చిన తర్వాత ఒక మళ్ళీ వాటర్ పట్టేస్తా, పొద్దుగాల అడిగి ఇలా కొట్టేస్తా. ఓకే, కొట్టేసినాక 10 గంటలకు వచ్చి కట్టేసి 2 తట్టలు కుట్టి వస్తా. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు దాన పెట్టేసి ఒక తట్ట కుట్టి వస్తా. ఇంకా అంతే, పెద్ద ఏముండదు. బయటికి వదలడం అనేది కూడా అవసరం అంటారా? బయటికి వెళ్తేనే బాగుంటది. గిట్టికల పెండ గలీజ్ పోకుండా అంటే కూడా రిలీఫ్ ఉంటది. మరి మొత్తం ఉంటే ఇక రిలీఫ్ ఉండదు కదా దాంట్లో కూడా. ఓకే, మంత్లీ మీ దాన ఖర్చులు మీ ఖర్చులు మొత్తం పోను మీకు ఎంత మిగులుతాయి?
నాకు నెలకు 40,000 వస్తుంది. 40,000 మిగులుతాయి. అన్ని ఖర్చులు పోను, అన్ని ఖర్చులో సగం పోతే సగం వస్తుంది. సగం పోతే సగం వస్తుంది. అంటే మీరు ఇప్పుడు సెంటర్ పోస్తా అంటున్నారు కదా, పోసే సెంటర్ కూడా మీకు 3 బిల్లులు వస్తాయి, 2 బిల్లులు వస్తాయి? 3 వస్తాయి. 3 బిల్లులు వస్తాయి. ఓకే. 3 వస్తాయి. ఇప్పుడు మరి ఇది చలికాలం కదా, ఈ చలికాలంలో ఈ ఆవులకు ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది? ఆ ప్రాబ్లమ్స్ను మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి? ఈ ప్రాబ్లమ్స్ అంతా నాకేం రావు, నేను అడ్డగోలు అట్లయితే ఏం రావు నాకు. ఎందుకంటే మీ దగ్గర పుట్టినవే కాబట్టి మీరు మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమైనా వచ్చినా నేను చేసుకుంటా, ట్రీట్మెంట్ మొత్తం చేసుకోవస్తాను. ఓకే. ఈ షెడ్ నిర్మాణం కూడా ఈ మధ్యలోనే చేసుకున్నారా? లేదు, సానేళ్ళు అయితే కట్టి 10 చాలా ఏళ్ళు అవుతుంది. డైరీ ఫామ్ అనేది ఇప్పుడు ఈ ఆవులతో చేసుకోవడం కరెక్టా కాదా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడు సున్నా పరిస్థితి అయితే ఈ లెక్క పాత ఉన్న లెక్కలు అయితే కరెక్ట్, ఇప్పుడు కొత్త తెచ్చుకున్న అయితే కరెక్ట్ కాదు. కొత్త వచ్చేటోళ్ళు అయితే కష్టం, పాత ఉన్నోళ్ళు రన్నింగ్ ఉన్నోళ్ళు అయితే ఏం కాదు, చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు పాల రేట్ లేదు. ఏసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఉంది? 40-45 పడేది, ఇప్పుడు 36 ఉంది. దాని దీనికి 10 రూపాయలు తేడా పడలేదు. ఆ విధంగా కూడా కొంత ఇబ్బంది అవుతుంది. చివరిగా మీరు ఈ డైరీ ఫామ్ 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఇబ్బంది అంటున్నారు. కానీ మీరు ఈ డైరీ ఫామ్లో ఖచ్చితంగా ఇవి ఉంటే మనకు కొంత వెసులుబాటు కరెక్ట్ ఉంటుంది, మన పని కొంచెం తొందరగా అవుతుంది అని అనిపించినవి ఏవి? కుట్టు మిషన్ ఉండాలి. కుట్టు మిషన్ దాన్ని సొప్ప పట్టి జర దాంతో తీసుకుంటే జర తిండి అనేది మెయింటెనెన్స్ ఉంటుంది. మనం అట్లే తీసుకొచ్చేస్తే ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు ఇంకా మనం పెట్ట తీరు పెట్టి ఉండే తీరు ఉంటే అన్ని బాగానే ఉంటాయి. ఓకే, ధన్యవాదాలు భాస్కర్ గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన రైతు భాస్కర్ గారు చెప్పిన వివరాలు. డైరీ ఫామ్లో సరైన ఫీడు, దాంతోపాటు ఖచ్చితంగా సమయానికి వాటికి మేత ఇవ్వాలి. కాబట్టి మనకు టైం టు టైము చాపింగ్ చేసే చాప్ కట్టర్ అనేది మనకు అందుబాటులో ఉంటే మనకు ఈజీ పని అవుతుంది. ఇప్పుడు డైరీ రంగంలోకి వచ్చేవాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు ఉన్న వాళ్ళు అయితే సక్సెస్లోనే ఉన్నారని మనకు ఈ రైతు భాస్కర్ గారు తెలియజేయడం జరిగింది. మీకు ఈ డైరీ ఫామ్కు సంబంధించి వివరాల మీద మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.